హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్లో ఈ రోజుకి ఇప్పటి వరకు 500 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ రెసిపీని తీసుకొచ్చాను. మీకు ఇది తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసం తీసుకొచ్చాను. మా సైడ్ అయితే దీన్ని రాగి పిండి అంటాము. నేను మొత్తం వేసేసుకున్నాను ప్లేట్లో, కానీ ఎందుకో మళ్ళీ అనిపించింది మన సబ్స్క్రైబర్స్ కూడా చూపిద్దాము. ఇది చాలా హెల్తీ ఫుడ్ ఫ్రెండ్స్. మనకి వెయిట్ తగ్గిస్తుంది, ఎక్కువ ఆకలి అన్నది వేయదు, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ రాగి పిండి రొట్టె వల్ల. సో మీకు కూడా తెలియాలని నేను ఇలా మీ ముందుకు ఈ వీడియోని తీసుకొస్తున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫస్ట్ రాగి పిండిని తీసుకున్నాను నేను. నీట్గా జలిపెట్టేసుకోవాలి, అంటే ఉంటుంది కదా, నీట్గా జలిపెట్టేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి పెద్ద ఇలా వెడల్పాటి ప్లేట్లోకి రాగిపిండి వేసుకున్నాను. చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకున్నాను. కరివేపాకు కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది క్యారెట్ తురుము. ఇక్కడ చూస్తున్నారా, జీలకర్ర కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. జీలకర్ర వేసుకున్నాను. మన ఇంట్లో కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీర కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకున్నాను. మనకి రుచికి తగ్గట్టు ఫస్ట్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. నేనైతే 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. ఇది సరిపోదు కాబట్టి ఇంకా కొంచెం యాడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు వీటిని మొత్తం ఫస్ట్ ఆయిల్ లేకుండా ఫస్ట్ నార్మల్గా వీటిని అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది చాలా హెల్తీ ఫుడ్ ఫ్రెండ్స్. సో ఇది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తినచ్చు. సో మనం చపాతీలు తింటాం కదా, సో మార్నింగ్ కానీ నైట్ టైమ్స్. సో అలాంటప్పుడు చపాతీని రీప్లేస్మెంట్గా మనము ఈ రొట్టెలు చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రొసీజర్ అనమాట. సో చాలా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ కంటే ఇంకొంచెం లూజ్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రాగి పిండి అనేది మొత్తం వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. నేను కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకుంటున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువ ఉన్నా కూడా ఏమి ఇబ్బంది లేదు, ఎందుకంటే సాల్ట్ ఎక్కువ తినడం వల్ల కూడా మళ్ళీ ఎక్కువ బీపీ అలా వచ్చేస్తూ ఉంటాయి. సో అంటే కొంచెం తినడానికి ఏం రావలేండి అక్క అని మీరు అనొచ్చు, కానీ ఈ రాగి పిండిలోకి సాల్ట్ వేసుకోకుండా కూడా చాలా బాగుంటుంది. కానీ మనకి సాల్ట్ ఉంటేనే రుచి తెలుస్తుంది కాబట్టి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఇలా బాగా కలుపుకోవాలి. టైం అయితే ఖచ్చితంగా 10 to 15 మినిట్స్, అంటే మనం కలిపేదాన్ని బట్టి నీట్గా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. వీడియో అంత లాంగ్ పెడితే ఎవరు చూడరు కాబట్టి ఒక చిన్నగా ఒక 5 to 10 మినిట్స్ లోపలే పెట్టేస్తున్నాను వీడియో. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు ఫ్రెండ్స్, నేను ఇలా ముద్ద చేయడానికి నాకు ఈజీగా 5 మినిట్స్ దాకా పడ్డది. 5 మినిట్స్ వరకు టైం పట్టింది నాకు. ఎంత బాగా మనం ఇలా ప్రెస్ చేస్తూ పిండిని కానీ కలిపితే అంత బాగుంటుంది. చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ రొట్టె అన్నది హెల్త్కి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? దీన్ని ఇప్పుడు కలుపుకున్నాం కదా, ఇప్పుడే చేసుకొని తింటే అంత టేస్ట్ అన్నది ఉండదు. దీన్ని మినిమం 6 to 7 అవర్స్ వరకు దీన్ని పక్కన పెట్టేయాలి. ఫ్రిడ్జ్లో పెడితే మరీ మంచిది. ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా బయట పెట్టినా కూడా చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కంపల్సరీగా ఈ పిండిని 6 to 7 అవర్స్ వరకు పక్కన పెట్టేయాలి. మీరు నైట్ చేసుకోవాలనుకున్నప్పుడు మార్నింగ్ కలిపి పెట్టుకోవాలి. మార్నింగ్ తినాలనుకున్నప్పుడు ఇలా నైట్ కలిపి పెట్టేసుకుంటే చాలా మెత్తగా వస్తాయి. మెత్తగా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి రొట్టెలు. ఇంకా ఇప్పుడు మన వీడియోలో 6 to 7 అవర్స్ వరకు ఈ పిండిని బాగా నానబెట్టేద్దాం. తర్వాత రొట్టెలు ఎలా వస్తాయన్నది చూద్దాం. ఇప్పుడు 5 to 6 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఫ్రెండ్స్. 5 to 6 అవర్స్ తర్వాత నేను ఇప్పుడు జస్ట్ తీస్తున్నాను. ఇప్పుడు రొట్టె వేస్తాను, ఎలా వస్తుందో చూద్దాము.
చాలా హెల్తీ ఫుడ్ ఫ్రెండ్స్. ఇదైతే కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి, మర్చిపోకండి. చూద్దాం ఇప్పుడు ఎలా వస్తుందో. ఇలా ఒక స్టవ్ మీద అంటే లైక్ దోశ పెనం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నా దగ్గర అయితే ప్రజెంట్ దోశల పెనమే ఉంది, సో అది తీసుకుంటున్నాను. జస్ట్ లైట్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా కొంచెం, కానీ ఎక్కువ కూడా వేసుకోవట్లేదు. చూస్తున్నారా, లైట్ వేసుకున్నాను. కొంతమందికి అంటే అలవాటు లేని వాళ్ళకి పేపర్ పైన తట్టుకొని కూడా వేసుకుంటారు. నాకు కొంచెం చాలా టైమ్స్ నేను చేస్తుంటాను కాబట్టి నేను పెనం పైన తట్టేస్తాను. చూడండి నేను ఎలా తడతాను. నేను మంటనైతే నేను సిమ్లోనే పెట్టుకున్నాను. ఇలా ఒక బౌల్లో తీసుకొని ఇలా పెట్టుకొని, ఇక్కడ మనకు సైడ్ కంపల్సరీ వాటర్ అనేవి ఉండాలి. ఇలా వాటర్ అద్దుకుంటూ ఇలా, చూస్తున్నారా ఫ్రెండ్స్, ఎంత వీలైనంత పలుచగా అంత. మీకు ఇలా భయం అనుకుంటే ఇప్పుడు మనకి బయట వెళ్ళినప్పుడు కవర్స్ అలా ఇస్తుంటారు కదా, ఏదైనా ఏ కవర్ అయినా కావచ్చు. ఆ కవర్ పైన వాటర్ చల్లుకొని, మనం వడ అయితే ఎలా వేస్తామో అలా వాటర్ చల్లుకొని నీట్గా పలుచగా ఇలా తట్టుకొని పెనం పైన వేసుకోవాలి. అలా వద్దు అనుకుంటే ఇలా నేను చూపిస్తున్న విధంగా చేసుకుంటే కూడా చాలా బాగా వస్తాయి. చూస్తున్నారు, ఇలా మనకి ఎంత వీలైనంత పలుచగా అంత పలుచగా తట్టుకోవాలి. ఇలా తట్టుకున్న తర్వాత ఇప్పుడు మంటని జస్ట్ కొంచెం, అలానే మీడియం కూడా కాదు, కొంచెం అంటే కొంచెంగా అంతే. ఇది బాగా కాలుతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు తెలుస్తుంది అంటే చివర్ల కల్లా కొంచెం బ్లాక్గా అయితే వస్తుంది. అప్పుడు మనం స్లోగా, మనం చపాతి ఎత్తుకున్నంత స్పీడ్గా ఎత్తుకోకూడదు, స్లోగా తీసుకోవాలి. ఎందుకంటే ఇవి చాలా స్మూత్గా ఉంటాయి. ఇలా తీసుకుని ఇలా, చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో. కానీ మంట అన్నది హై ఫ్లేమ్లో పెట్టకూడదు, సిమ్ టు మిడిల్లోనే పెట్టుకోవాలి. ఇలా టర్న్ చేసుకుంటూ అన్ని సైడ్స్ మనం కాల్చుకోవాలి. చూస్తున్నారా, ఇక్కడ అప్పుడే తెలుస్తుంది కొంచెం బ్లాక్గా అవుతుంది. సో ఇలా కాలిన వెంటనే కొంచెం ఎత్తేయాలన్నమాట. ఎక్కువ కాలకూడదు, అంటే లైక్ ఎక్కువ మార్చేయకూడదు వీటిని. సో ఈ విధంగా ఇప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని దీన్ని ఇప్పుడు ఎత్తేస్తున్నాను నేను. చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. ఇలానే ప్రతి ఒక్కటి ఇంకా ఇదే విధంగా అన్నీ చేసుకుందాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఖచ్చితంగా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో పిన్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.